Hallelujah. Good morning and good afternoon, good evening. ఎక్కడి నుంచి ఏ సమయంలో మీరు వీక్షిస్తున్న దేవుని మాటలు మీ వద్దకు ఎంతో ఆశతో తెస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా రోజు అనుదిన ధ్యానంలో పాల్గొనండి. దేవుని మాటలను హృదయంలో భద్రపరచుకోనండి, ధ్యానించండి, దినమంతా దీవించబడతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొక మాట మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక మాట చాలండి. దేవుని మాట చాలా శక్తి కలిగినది. ఆయన మాట మన హృదయంలో పడితే మన జీవితమే మారిపోతుంది. మన యొక్క హృదయ స్థితిలో మార్పు కలుగుతుంది. మన ఆలోచన శైలిలో కూడా విడుదల చూడగలుగుతాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును అని నేను కాదండి చెప్పేది, ఎవరూ చెప్పలేము. ఆ మాటలు చెప్పేది మన దేవుడు యెహోవా వాక్కు. దేవునికి మన పట్ల గొప్ప తలంపులు ఉన్నాయి. ఆయన మన కొరకు కలిగిన ఉద్దేశాలు అత్యున్నతమైనవి. మన ఉద్దేశాలన్నీ భూ సంబంధమైనవి, తాత్కాలికమైనవి. హౌ మచ్ యు ఆర్ ప్లానింగ్? ఎంత నీవు ప్రణాళిక వేసుకుంటున్నావు? ఒక రోజుకా, 2 రోజులుగా, 1 సంవత్సరాలుగా, 2 సంవత్సరాలుగా, అంతే కదా. అవి కూడా మన వల్ల కాదు కదా. మనం అనుకుంటాం ఏదేదో చేయాలని, జరుగుతుందని, మన పిల్లలు ఏదేదో అవుతారని, మన పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళు గొప్పవారు అవుతారని, మనం కాబోయే కాలంలో మంచి ఇల్లు కట్టుకుంటామని, మన స్టేటస్ పెరుగుతుందని ఏదేదో ఊహాగానాలు చేస్తుంటాం. అనేక సార్లు అవి నెరవేరటమే లేదు. అయితే దేవుడు మన కొరకు కలిగినటువంటి ఉద్దేశాలు మనం ఎరిగిన రోజున రాబో కాలము కొరకు, ఫర్ ఫ్యూచర్, రాబో కాలము కొరకు ఏ నాటికి ఆనాడే మనం ఆలోచించుకుంటుంటాం. అది సరిపోద్ది మనకి. ఎందుకంటే మన గురించి ఆలోచించే ప్రభువు ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీరు అన్ని జనుల వలె చింతించకండి. నా నీతిని, రాజ్యాన్ని మెదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను. మీరు ఈ రోజు గురించి మీరు ఏనాటికి ఆనాటికి చాలు, ఏనాటికి ఆనాడు దేవుడు నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం కలిగి ఉండండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. నేను ఆయన చేతిలో ఉన్నానని నమ్మండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని చేతిలో ఉన్నవో ఆ దేవునిని మర్చిపోతే నీ చేతిలో నీ జీవితం లేదు, నా చేతిలో నా జీవితం లేదు కదండి. కాలాలు మన చేతుల్లో లేవే. అనుకున్నవన్నీ జరుగుతున్నవా? అనుకున్నట్టుగా అవుతున్నవా? దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవునికి తెలుసు. ఆయనకి నిన్న, నేడు, రేపు నిరంతరము ఏం జరుగుద్దో తెలుసు. ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. మీకు నాకు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలనేవి ఆయనకు సమస్తము ఎరిగినవాడు. ఆయన చేతుల్లో నిన్ను పెట్టుకుంటే నీ గురించి ఏ చింత నీవు చింతించవలసిన అవసరం లేదు. రాబో కాలము కొరకు నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మీకొక హోప్, మీకొక నిరీక్షణ, మీరు ధైర్యంగా ఎదురు చూచినట్లుగా మీ కొరకు నేను కలిగి ఉన్నవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, మేలైన ఉద్దేశములే కానీ, మీకోసం నేను కీడించటం లేదు. మిమ్మల్ని నేను బాధ పెట్టాలని ఆశించటం లేదు. మిమ్మల్ని నేను వదిలేయను, మీకు హాని చెయ్యను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు
దేవుని చేతుల్లో ఉన్న వారికి గొప్ప నిరీక్షణ ఉందండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. యేసు ప్రభువుని మీరు నమ్ముతున్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నిరీక్షణ ఉంచండి. ఈ రోజుకు కావలసిన విశ్వాసము కలిగి ఉండండి, రేపటి గురించి నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అని చెప్తుందండి బైబిల్. దేవుని ప్రేమలో కాచుకోండి. దేవుని ప్రేమను గుర్తిస్తే ప్రేమించిన దేవుడు మనకు అపకారము చేయడన్నది చెప్పనవసరం లేదు. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఆ గుక్కెడు పాలు తాగినంటనే చక్కగా నిద్రిస్తుంది. తనకు తెలుసు తనకు ఆకలైనప్పుడల్లా అమ్మ పాలిస్తుంది, తను ఏడ్చినప్పుడల్లా అమ్మ ఊరుకోబెట్టుద్ది, తను బాధ కలిగినప్పుడల్లా నా తల్లి తన కౌగిల్లో చేర్చుకుంటుంది. తల్లి అయినా మరచును కానీ నిన్ను మరువనన్న ప్రభు మనల్ని విడువడండి. నీవు ఆయన బిడ్డమైన తరువాత, మరి ముఖ్యంగా నీ పేరు జీవగ్రంథంలో రాయబడిన తరువాత నీవు పరలోకపు కుటుంబములో సభ్యుడివయ్యావు. నీవు దేవుని కుటుంబ పాలిభాగస్తుడివయ్యావు. కాబట్టి రక్షించబడిన వారు కూడా ఇవాళ కలవరపడిపోవటం, కంగారు పడిపోవటం, భవిష్యత్తుని గురించి భయపడిపోవటం సర్వసాధారణమైపోయిందండి. ప్రభువు మాటలు వినండి, ఆయన మాటలు ధ్యానించండి, ఆయన యందు నిరీక్షణ ఉంచండి. నా కొరకు దేవుడు కలిగి ఉన్న తలంపులన్నీ నాకు మేలు కలగడానికే కానీ నన్ను కిందకి దించడానికో, నన్ను నాశనం చేయడానికో, నన్ను వదిలిపెట్టేయడానికో కానే కాదండి. ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, ఇంకా నేను చంకన పెట్టుకునేవాడను నేనే. నీ తల వెంట్రుకలు నడిచిపోయినప్పటికీ నీవు వృద్ధుడివై, బలహీనుడివై, వ్యాధిగ్రస్తుడివై, నీ ఇంటి వారందరి చేత విడువబడినప్పటికీ నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభువు ఉన్నాడు అన్నది మీరు గుర్తిస్తే అసలు ఎందుకంటే మనకు దిగులు, విచారం, బాధ, వేదన ప్రతిరోజు దుఃఖంతోనే మేల్కొంటున్నాం. ఏమవుద్దో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఎవరేమంటారో, ఏదేం జరుగుద్దో, ఇది ఎలాగో, అది ఎలాగో, నాకెవరున్నారు, నాకెవరు సాయం చేస్తారు, నేను వ్యాధిగ్రస్తుడైతే ఎలా, నా ఉద్యోగం పోతే ఎలా అనే ఆలోచనలతో మనం నిండిపోతున్నామే కానీ ఏది ఈ లోకంలో ఉన్నవి నాకు శాశ్వతం కాదు, అన్నీ పోయినా నా ప్రభువు నాకున్నాడు అన్న ధైర్యం కలిగి ఉండండి. మీ కొరకు నేను ఉద్దేశించిన ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. హాని చేయటము దేవునికి చేత కాదండి. కీడు ఆయన వల్ల కాదు. బాధ పెట్టినను ఆ బాధలకు కారణం ఉంటుందండి. ఆయన బాధలో మనల్ని ఆదరించడానికి, మనకు విశ్వాసం నేర్పించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి కొన్నిసార్లు కొన్ని బాధలను అనుమతిస్తాడేమో కానీ బాధలో పడి కృంగిపోవడానికి విడిచిపెట్టడు. ఆయన విడువడు. నిన్ను మంచి సువర్ణం వలె బయటికి తీసుకొస్తాడు. అవును, దేవుడు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి నాకు బాధలు వస్తున్నాయి ఏంటండి, నాకు విచారాలు కలుగుతున్నాయే అంటే నీ విచారానికి కారణం నీవే. నీ చింత యావత్తు నా మీద వేయుడని ప్రభు చెప్తుంటే నీ చింతను నువ్వే మోసుకుంటూ నా చింత పోలేదే అంటే దానికి అర్థమేమన్నుందా? వెనకటికి ఒక కారులో వెళ్తున్న ఒక ఆయన ఒకరికి లిఫ్ట్ ఇస్తే ఆ కారులో కూర్చున్న ఆయన మూట మొయ్యలేకపోతున్నాడని లిఫ్ట్ ఇస్తే కారులో కూర్చొని కారులో కూడా నెత్తి మీద మూట పెట్టు కూర్చున్నాడట. ఆ మూట పక్కన పెట్టుకోండి, డిక్కీలో పెట్టుకోండి అంటే అక్కర్లేదండి, నన్నే మోస్తున్నారు ఉచితంగా, నా మూట మళ్ళీ మీ కారుకి ఎందుకు భారం అన్నాడట. అలాగే ఉందండి. మనం దేవుడు నన్ను భరిస్తున్నాడు అంటున్నాం కానీ మన బాధలు మరలా మనమే భరిస్తున్నాం. మన బాధను విడిచిపెట్టలేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, దెన్ యు ఆర్ ఫ్రీ. నీ సమస్యను దేవుని సన్నిధిలో పెదవిప్పి చెప్పినప్పుడు
అది ఆయన విన్నాడు అని విశ్వసించు. ఇక దాని గురించి నువ్వు చింతించకు. ప్రార్థించే వరకే చింత. ప్రార్థించిన మరుక్షణంలో నీకు ఉపశమనం కలుగుతుంది నీవు నిజంగా విశ్వసిస్తే. ఆయన అనుదినము మన భారములను భరించుచున్నాడు. అనుదినము మన కొత్త సమస్యలు, కొత్త భారాలు కలుగుతూనే ఉంటాయి. కానీ ప్రతిదినము మన భారాన్ని భరిస్తూ మనల్ని హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా మీ పిల్లలు బాధపడాలని ఆశపడతారా? మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు బరువైన దానిని మీ పిల్లలకిచ్చి మొయ్యమంటారా? మీరు మోస్తారా? ఒక చెడ్డవారమైన మనమే మన బిడ్డల మీద భారం పెట్టనప్పుడు ప్రేమ కలిగిన కరుణామయుడైన మన ప్రభు మన మీద భారం ఉంచుతాడా? మన భారాలు భరించటకే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీకు భారము నుండి నీకు విడుదల కలుగజేస్తాను. ఏంటండి ఉదయం మీ భారం? అప్పుల భారమా, జబ్బుల భారమా, కుటుంబ భారమా, వివాహ భారమా, ఆర్థికమైన సమస్యల? ఏదైనా సరే దేవుడితో చెప్పండి. స్వస్థపరచేవాడు ఆయనే, ప్రతి అవసరత తీర్చేవాడు ఆయనే, మన భవిష్యత్తును ఎరిగినవాడు ఆయనే, మన భవిష్యత్తు కొరకు మేలైన తలంపులు కలిగిన వాడు ఆయనే కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి. రాబో కాలము కొరకు ఎదిగో 5 నెలలు గడిచిపోయినవి, గడిచిపోలేదు, ఇప్పుడే ప్రవేశించాం. ఆయన చకచక తారీఖులు మారిపోతూనే ఉన్నాయి. 12 రోజులకు వచ్చున్నాం. ఏంటండి, సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఆయన కృప మనకు తోడుంటుంది. యుగ యుగములు తరతరములు మన కొరకు గొప్ప తలంపులు కలిగిన ప్రభువు ఆ నిత్యమైన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దిగులు చెందకండి, ప్రతిదానికి కంగారు పడకండి, భవిష్యత్తు గురించి కలవరపడకండి. ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీ సమస్యలు ఆయనతో చెప్పడం, ఆయన మేలైన ఉద్దేశాలను ఎరిగి వాటి ప్రకారంగా నడవటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గందరగోళంతో ఉన్న ఈ లోకంలో ఎప్పుడేమి సంభవిస్తుందో, ఎప్పుడు నేను మరణిస్తానో, ఎప్పుడు ఏ రోగానికి గురవుతానో, ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యాలకు బలవుతానో అన్న భయంతో బతుకుతున్న ఈ భయంకరమైన దినాలలో నేను బ్రతికినను చనిపోయినను నా ప్రభు నాతోనే ఉన్నాడని, ఆయన వాడిగా నేను ఉంటాను అన్న విశ్వాసం ఇహమందే కాక పరమందును రాబో కాలములలో మా కొరకు అవసరమైన పరలోక రాజ్యమును నీవు సిద్ధపరిచావని విశ్వసించి నీ మీద నిరీక్షణ ఉంచుటకు ఎప్పటికప్పుడు మా ప్రార్థన భారాలను, మా జీవిత సమస్యలను, మా కుటుంబములో చెలరేగే తుఫానులను, మా శరీరములో కలిగే వ్యాధులను, అనారోగ్యములను గురించి చింతించుచు కూర్చొనక విశ్వాసముతో మోకాళ్ళ మీద పడి నీ సన్నిధిలో దింపుటకు, ఒప్పుకొనుటకు, చెప్పుకొనుటకు, నీవిచ్చు విడుదలను, స్వస్థతను, ఆనందమును పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం మేము కూడా ప్రార్థిస్తాం. ప్రార్థనలో దింపాలండి మన భారాలు. 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, మీ కొరకు మేము కూడా ప్రార్థించాలంటే మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం. 2-3 బంధిస్తే భూమి మీద అది బంధించబడుతుంది, విడిపిస్తే విడిపించబడుతుంది. కనుక అద్భుతమైన సాక్ష్యాలను వింటున్నాం, అలాంటి అనుభవాలు పొందుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడు ఆశ కలిగి ఉన్నాం. ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి. ఫోన్ చేస్తే ఎత్తలేకపోతున్నాం, క్షమించండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.
హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది. 2 to 5, 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రమే. చిరునామా గమనించండి, ఆర్ఎన్ఆర్ ఆడిటోరియం, లోటస్ పాండ్, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. గమనించండి, 2 సెషన్స్ 2 to 5 and 6 to 9 ఏదైనా ఒక సెషన్కి మీరు రావాలనుకుంటే ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం వ్యక్తిగత ప్రార్థన చేయడానికి నేను ఆశపడుతున్నాను. కానీ స్థలము, సమయము లిమిటెడ్గా ఉండడం వలన ముందుగానే రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరపడండి. తప్పకొస్తారు కదా.